నమస్కారం సామాన్య న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన మరొక ప్రయోగం విజయవంతం ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ రెడ్ బుక్ అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్ట ప్రకారం శిక్షించడం మంత్రి నారా లోకేష్ స్పష్టం తనపై తెలుగుదేశం పార్టీ దాని అనుకూల మీడియా చేస్తున్న ప్రచారంపై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ నేత విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ఇస్రో చేపట్టిన ఎస్ఎస్ఎల్వి D3 ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ వాహక నౌక నింగిలోకి దూసుకువెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల EOS-08 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు. మొత్తం 17 నిమిషాల పాటు ఈ ప్రయోగం సాగింది. విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. పర్యావరణం, ప్రకృతి విపత్తులు, అగ్ని పర్వతాలపై ఇది పర్యవేక్షించనుంది. ఇస్రోకు చెందిన UR రావ్ శాటిలైట్ సెంటర్లో EOS-ను అభివృద్ధి చేశారు. ఇందులో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ మిడ్ వేవ్, లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ లో చిత్రాలను క్యాప్చర్ చేస్తుంది. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో పేర్కొంది. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల్ని ఇస్రో చైర్మన్ అభినందించారు. सभी तंत्र सामान्य रूप से कार्य करते हुए clear weather here in Sriharikota and a good visibility for the flying rocket. Plus 40 seconds. यह तीसरी उड़ान SSLV की अपनी विश्वसनीयता सिद्ध करते हुए यह प्रमोचन यान निकल चला है अपनी उद्देश्य कक्षा की ओर. The action time of SS1 is 115 seconds. Flex nozzle for pitch and yaw steering. Fin tip actuation for the passive roll control. The second stage, SS2 has completed its operation, but presently still with the ongoing rocket and combined coasting is in progress. यहाँ इसके साथ SSLV D3 EOS-8 मिशन सफलता को प्राप्त करता है. आप सभी दर्शकों के लिए आपका दिन मंगलमय हो. The third and final developmental flight of SSLV is successfully accomplished. We take leave from you. Up next is the address by Secretary DOS, Chairman ISRO, Dr. S. Somnath and the mission executives. Thank you. Third development flight of SSLV D3 with the EOS-08 satellite has been successfully accomplished. The rocket has placed the spacecraft in the very precise orbit as planned. I find that there are no deviations in the injection conditions. The final orbit, of course, will be known after tracking, but the current indication is that everything is perfect. The EOS-08 satellite as well as SR-0 satellite also has been injected after the maneuvers. And congratulations to the SSLV D3 team, the project team. With this third development flight of SSLV, we can declare the development process of SSLV is completed. And congratulations now. చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. భారత పరిశ్రమల సమైక్య ప్రతినిధుల బృందం కూడా సీఎంతో సమావేశమైంది. సచివాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 రూపకల్పన అంశాలపై చర్చించారు. పారిశ్రామిక అభివృద్ధికి సూచనలు, సలహాలిచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనుంది. దేశంలో పేరున్న పారిశ్రామికవేత్తలు, ఆయా రంగాల నిపుణులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కానుంది. సీఎం చైర్మన్ గా టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కో చైర్మన్ గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. ఏపీని నంబర్ 1 రాష్ట్రంగా చేసే లక్ష్యంతో విజన్ 2047 రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం, దీనిలో భాగంగా పారిశ్రామిక వృద్ధికి చేపట్టవలసిన చర్యలపై టాస్క్ ఫోర్స్ పనిచేయనుంది. అమరావతిలో CII భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ సంస్థ ఏర్పాటుకి నిర్ణయించింది.
రెడ్ బుక్ అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్ట ప్రకారం శిక్షించడమేనని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని వైసీపీ చేసిన విమర్శలపై ఆయన శుక్రవారం స్పందించారు. ప్రజలు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష పడాలని తీర్పిచ్చారని అన్నారు. జోగి రమేష్ కొడుకు భూమి కబ్జా చేశాడు, అందుకే శిక్ష పడుతుంది. రేపు లిక్కర్ స్కామ్ మీద చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని లోకేష్ పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ కి ఆయన వచ్చారు. దాడి ఘటనపై జోగి రమేష్ ని పోలీసులు విచారించనున్నారు. కాగా విచారణ కోసం 2022లో వాడిన ఫోన్, ఆ రోజు ఆయనతో వచ్చిన కార్ల నెంబర్లని కూడా తీసుకురావాలని జోగి రమేష్ కి జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. 2019 సెప్టెంబర్లో వైసీపీ కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పారని అన్నారు. అయితే సర్వేరాళ్లపై జగన్ రెడ్డి ఫోటో వేయటానికి వేల కోట్లు ఖర్చు చేశారని, అలాంటిది అన్నా క్యాంటీన్లను నిధుల్లేవని చెప్పారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. 200 కోట్లతో అన్నా క్యాంటీన్లని నడిపించామని అన్నారు. సర్వే రాళ్ల కోసం ఖర్చు చేసిన డబ్బుతో 3 ఏళ్లు అన్నా క్యాంటీన్లు నడిపించవచ్చని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు పేదవారికి అవమానించారని, పేద ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారు అనేది ప్రజలు పరిశీలించాలని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గ చేనేత వర్గాలకి జీఎస్టీ తొలగింపునికి కసరత్తు చేస్తున్నామని లోకేష్ పేర్కొన్నారు. ఈరోజు అన్న క్యాంటీన్ తో ఆకలికి ఫుల్ స్టాప్ పెట్టింది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2018లో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా 203 అన్న క్యాంటీన్లు ఆనాడు ప్రారంభించాం. బాబు సూపర్ 6 హామీల్లో కూడా అన్న క్యాంటీన్ గురించి మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా 2వ హామీ కూడా ఈ రోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులు పూర్తి కాకుండా ముందల్నే పూర్తి చేస్తాం జరిగింది. ఆగస్టు 16న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. మిగతా అన్న క్యాంటీన్లు కూడా యుద్ధ ప్రాతిపదికంగా మేము ప్రారంభిస్తాం. గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక సంతకంతో అన్న క్యాంటీన్ కి ఫుల్ స్టాప్ పెట్టారు. క్షమించాలి, 2019 సెప్టెంబర్, అక్టోబర్లో మేము మళ్ళీ అన్న క్యాంటీన్ ప్రారంభిస్తాము అని ఆయన చెప్తాం జరిగింది. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్తాం జరిగింది. కానీ దానికి ఊసే లేదు. ఎప్పుడన్నా అడిగితే ఖర్చు ఎక్కువ అవుతుందంటారు. ఈ సభాముఖంగా ప్రజలందరూ విషయం ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో మన ఇంటి పట్టాలు, భూ పట్టాల పైన, అదే విధంగా సర్వే రాయల పైన వేసుకునేదానికి సుమారుగా 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ సభాముఖంగా ప్రజలందరినీ ఆలోచించమంటున్నారు. విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పదే పదే చెప్పారు, పేద ప్రజలే మా దేవుళ్ళని. నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నిరుపేద కుటుంబాల గురించి ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగా మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి మేము ప్రారంభించాం. గుంటూరు గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు మరియు సామూహిక వ్రతం, పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ శ్రావణ మాసంలో 2వ శుక్రవారాన్ని మహిళలు పరమ పవిత్రంగా భావిస్తారని తెలిపారు. ఈ రోజున ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. సుమారు 2000 మందికి పైగా వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్దలతో ఆచరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు, భక్తులు పాల్గొన్నారు.
గుంటూరు సిద్ధార్థనగర్ 6వ లైన్ నందు వేంచేసి ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ పూజారి ఘంటసాల విజయస్వామి మాట్లాడుతూ 11 సంవత్సరాలుగా కనక మహాలక్ష్మి అమ్మవారు భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తూ ఇక్కడ కొలువి ఉన్నారని తెలిపారు. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే సకల సౌభాగ్యాలు శుభాలు కలుగుతాయని చెప్పారు. దీర్ఘ సుమంగలిగా వర్ధిల్లవచ్చని ముత్తైదువుల విశ్వాసం. మనసు మీద ప్రభావం ప్రసరించి పరమార్థము వైపు మనస్సుని తిప్పుకొని మానసిక శాంతి పొందటానికి అనారోగ్యం నుంచి కాపాడుకోవటం కోసం శ్రావణ మాసంలో ఆచారాలను పాటించడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. వరలక్ష్మి దేవత ప్రీత్యర్థం శ్రావణ మాస సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావా ఆప పశవ యోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో. మన కనక మహాలక్ష్మి మందిరం సిద్ధార్థనగర్ 6వ లైన్లో వేయించేసినటువంటి సపరివార సహిత కనక మహాలక్ష్మి మందిరంలో 11 సంవత్సరాలుగా అంటే విజయనామ సంవత్సరంలో 2013వ సంవత్సరంలో ప్రతిష్ఠ జరిగి 2013 నుండి ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా వైభవపేతంగా అన్ని కార్యక్రమాలు శ్రావణ మాసం కానివ్వండి, దసరాలు కానివ్వండి, అన్నీ కూడా భక్తుల సహాయ సహకారాలతో చక్కగా వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం శ్రావణ మాసంలో ఈ 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు సువాసినులచే వైభవపేతంగా జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం ప్రతిరోజు కూడాను అమ్మ దగ్గర స్ఫటికలింగార్చన, శ్రీచక్రార్చన రోజు కూడాను ప్రతిరోజు నిత్యం అభిషేకం జరుగుతూ ఉంటుంది. సహస్రనామ మాసదీక్షగా సహస్రనామార్చన ఉదయం సాయంత్రం 7 గంటలకు మంగళహారతులు జరుగుతూ ఉంటాయి. అలాగే రేపు వచ్చే ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం కూడా కార్యక్రమాలను జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. మాది గార్డెన్స్ అండి. నేను 11 సంవత్సరాల నుంచి ఈ గుడికి వస్తూ ఉంటాను. అనేక రకమైనవి మొక్కులు అవి నాకు బాగా తీరటం జరిగింది. విశేషకరమైన పవర్ఫుల్ కనకమహాలక్ష్మి అమ్మవారు ఒకసారి వచ్చారంటే ఖచ్చితంగా అమ్మవారిని దర్శనం చేసుకోండి అనేది నిద్రపట్టదు. చాలా ఫలితాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ వచ్చి పూజ చేసుకున్న వాళ్ళు దాని ఫలితాలు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఖచ్చితంగా అందువల్లే నిత్యం అనేది నేను రావటం జరుగుతుంది. ఇది సిద్ధార్థనగర్ 6th లైన్లో ఉంది కనక మహాలక్ష్మి టెంపుల్. మా గురువు గారు ఘంటసాల విజయకుమార స్వామి గారు ఆయన సొంతగా గుడిని నిర్మించుకొని ఎవరిని ఒక్క రూపాయి అనేది అడగకుండా ఆయన సొంతగా నిర్మించుకొని బాగా నిష్టగా అనేది పూజ చేయడం జరుగుతుంది. అందువల్లనే భక్తులు ఖచ్చితంగా ఎక్కువ అనేది విరివిగా పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ కుంకుమ పూజలు, కార్తీక మాస పూజలు, దసరా ఉత్సవాలు అన్నీ జరగడం జరుగుతుంది. అమ్మవారి ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. సంవత్సరానికి 2 సార్లు అమ్మవారు అనేది అభిషేకం అనేది జరుగుతూ ఉంటాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 3 అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. ఈ అన్నా క్యాంటీన్ ని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లామాధవి ప్రారంభించారు. పల్నాడు బస్టాండ్ చుట్టుగుంట మిర్చియార్డులో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ని గల్లామాధవి, కలెక్టర్ నాగలక్ష్మి, కమిషనర్ శ్రీనివాసులు కలిసి ప్రారంభించారు. పేదల ఆకలి తీర్చేందుకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారంలో అందించేందుకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే గల్లామాధవి, కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. దాతలు అన్నా క్యాంటీన్లకి విరాళాలు అందించాలని సూచించారు. Yeah.
ఈరోజు పల్నాడు బస్ స్టాండ్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. నిత్యం ప్రయాణికులతో కార్మికులతో రద్దీగా ఉండే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం గత ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో, నిజంగా పేదవారు తిరిగే కార్మికులు తిరిగే ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 5 ఏళ్లుగా వాటిని మూసేసి కొన్ని అన్నా క్యాంటీన్లు అయితే అసాంఘిక కార్యకలాపాలకి వాడుకోవడం జరిగింది. కొన్ని అయితే శిథిలావస్థలో ఇప్పటికీ ఉన్నాయి. అట్లా పాడుపెట్టడం జరిగింది వాటికి. మళ్ళీ వాటికి ఈరోజు పూర్వ వైభవం కల్పిస్తూ పేదవాడికి పట్టడి అన్నం పెట్టే అద్భుతమైన కార్యక్రమానికి మరొకసారి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎన్డీఏ కూటమి ఏర్పడగానే ముందుగా పేదవాడి గురించి ఆలోచించి అన్నా క్యాంటీన్ని పునరుద్ధరించడం కోసం చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారు. అక్షయ్ పాత్ర వారి ఆధ్వర్యంలో అద్భుతమైన నాణ్యమైన హైజీనిక్ ఫుడ్ని 5 రూపాయలకే ప్రతి ఒక్క పేదవాడికి అందించడం జరుగుతుంది. ఈరోజు కోలాహలంగా నాయకులతో మరి అధికారులతో ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మేము భాగస్వాములయ్యి పాలు పంచుకొని పేదవారందరికీ 5 రూపాయలకి అన్నం వడ్డిస్తుంటే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేని విధంగా మాకు ఈ అనుభూతిని మిగిల్చిన చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి డొక్కా మాణిక్యమ్మ గారి పేరు మీదుగా ఈ అన్నా క్యాంటీన్ని అవ్వాలని ఆయన ఏదైతే నిర్ణయం చేసుకున్నారో అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి భోజనం లభిస్తున్న శుభతరుణంలో మరొక్కసారి పెద్దలందరినీ గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ నగరంలో 7 అండి, మొత్తం 7 అన్నా క్యాంటీన్ని స్టార్ట్ చేస్తాం. ఓకేనా? ఇవాళ జిల్లాలో అన్ని చోట్ల కూడా మనము అన్నా క్యాంటీన్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేసాము. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 7 అన్నా క్యాంటీన్స్ ఇవాళ మనము ఓపెనింగ్ చేసుకుంటున్నాము. అలాగే జిల్లాలో ఎంటీఎంసీ పరిధిలో 3 క్యాంటీన్స్, తర్వాత తెనాలి మున్సిపాలిటీలో కూడా 3 క్యాంటీన్స్, మొత్తం జిల్లాలో మనం దాదాపు 13 క్యాంటీన్స్ ఇవాళ ఓపెన్ చేస్తున్నాము. ఈ క్యాంటీన్స్ అన్నిట్లో కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 కూడా టైమింగ్స్ మేరకు ఆల్మోస్ట్ ప్రతి మీల్ కూడా ఒక 2 to 3 hours టైమింగ్లో అందరికీ కూడా అందుబాటులో పెడుతున్నాము. ఇది కేవలం సబ్సిడైజ్డ్ ప్రైస్లో 5 రూపీస్కే అందరికీ కూడా ప్రజలకి అందుబాటులో ఉంచుతున్నాము. మనకి మెనూ కూడా అక్షయ్ పాత్ర వాళ్ళ ద్వారా 1 or 2 ఆప్షన్స్తో కూడా మనము ఫెసిలిటేట్ చేస్తున్నాము అందరికీ. మనకి అక్షయ్ పాత్ర వాళ్ళు ఈ కార్యక్రమము ప్రస్తుతం మనకి ఉన్న 13 క్యాంటీన్స్లో కూడా ఫుడ్ సప్లై అనేది వాళ్ళ ద్వారా జరుగుతుంది. మనకి ఈ అన్నా క్యాంటీన్లో ఇచ్చే సబ్సిడైజ్డ్ ఫుడ్ అనేది మనము వీఆర్ ఆస్కింగ్ ఫర్ డొనేషన్స్ ఫ్రమ్ ఎవ్రీవన్. సో దయచేసి ప్రజలందరూ కూడా ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి అందరు పేదవాళ్ళకి మనం సబ్సిడైజ్డ్ ఫుడ్, టేస్టీ ఫుడ్, గుడ్ క్వాలిటీ ఫుడ్ మంచి ప్రైస్లు ఇవ్వడానికి ఒక అవకాశం కాబట్టి అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మీదిగా ఓన్ చేసుకొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి కంటిన్యూస్గా సస్టైన్ చేయడానికి అందరూ కూడా ముందుకొచ్చి మీరు కూడా మీ సపోర్ట్ని, మీరు కూడా మీ మద్దతుని తెలియజేస్తున్నారని అనుకుంటూ సెలవు. 2014-19 మధ్య అన్న క్యాంటీన్లు నిర్వహించబడ్డాయి. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల అవన్నీ క్లోజ్ అయినాయి. ఈరోజు చాలామంది అంటే 5 రూపాయలకి టిఫిన్, 5 రూపాయలకి లంచ్, 5 రూపాయలకి డిన్నరు వచ్చే సందర్భాలు లేవు. అలాంటి రోజుల్లో ఉన్నాం.
దీని ద్వారా చాలామంది కార్మికులు, ముఖ్యంగా పేద బడుగు వర్గాల వారు వాళ్ళందరూ కూడా లబ్ధి పొందుతారు. ఇది డిజైన్ చేయించినటువంటి మన ఆనరబుల్ సీఎం గారికి గుంటూరు నగర ప్రజల తరపున వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లనే మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రస్తుతం నగరాల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఎమ్మెల్యే గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, మన ఆనరబుల్ కలెక్టర్ గారు చెప్పినట్లు మన గుంటూరు కార్పొరేషన్లో ఈరోజు 7 ప్రదేశాల్లో గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, పత్తిపాడు కాన్స్టెన్సీ 3 కాన్స్టెన్సీలో కూడా 7 చోట్ల ఈరోజు ఆనరబుల్ ఎమ్మెల్యేస్ ద్వారా ఇది ఓపెన్ చేపిస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని అన్న క్యాంటీన్స్ ప్లాన్ చేసేదాన్ని కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటాము. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకోండి. క్వాలిటేటివ్ ఫుడ్ మరి అక్షయ పాత్ర వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా కలెక్టర్ గారు పిలిపించినట్లు డోనర్స్ ఎందుకంటే ఇది అన్నదానం అనేది చాలా మంచి కార్యక్రమం. దానిలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పుణ్యం సిద్ధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి విరివిగా దాతల నుంచి కూడా విరాళాలు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇస్తే అది కూడా ఒక అకౌంట్ ఫర్ చేసి గవర్నమెంట్కి నివేదించడం జరుగుతుంది. ఆల్రెడీ మా దృష్టికి వచ్చారు కొంతమంది. పేదల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సుకువాసి శ్రీనివాస్, ముస్లిం మైనార్టీ నాయకులు మహమ్మద్ రఫీ తెలిపారు. ఎన్నికల హామీలో భాగంగా అన్న క్యాంటీన్లను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరిగి ప్రారంభించారని పేర్కొన్నారు. శుక్రవారం మార్కెట్ సెంటర్లోని అన్నా క్యాంటీన్లో మధ్యాహ్న భోజనాన్ని టీడీపీ నాయకులు సుకువాసి శ్రీనివాస్, ముస్లిం మైనార్టీ నాయకులు మహమ్మద్ రఫీ, తెలుగు యువత రాష్ట్ర నాయకులు పెద్ది విక్రమ్, రాళ్లపండి రామారావు, రబ్బానీ, కిషోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కేవలం 5 రూపాయలకే అక్షయపాత్ర సంస్థ ద్వారా శుచి, శుభ్రత, రుచికరమైన భోజనం అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు రద్దు చేసి పేదల పొట్ట కొట్టిందని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు మళ్ళా పునఃప్రారంభిస్తాము, పేదవాడి ఆకలి తీరుస్తాము అన్నటువంటి ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఎన్నికల్లో ఆ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా సుమారు 100 అన్నా క్యాంటీన్లు మెయిన్ నగరాల్లో ప్రారంభించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆశయం, సిద్ధాంతం పేదవాడి ఆకలి చూడకూడదు, ఆకలితో ఉన్న పేదవాడు ఎవరు ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ఖచ్చితంగా వాళ్ళ పొట్ట నింపాలనేటువంటి సదుద్దేశంతో ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారి ఆశయాలకి అనుగుణంగా ఈ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఈ రాష్ట్రంలో ఈ యొక్క పథకం ద్వారా రోజు 3 లక్షల మంది నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో పేద బలహీన బడుగు వర్గాలకు సంబంధించినటువంటి వారంతా కూడా ఆకలి ఈ రోజున తీర్చుకుంటా ఉన్నారు. కేవలం 5 రూపాయలకే ఈ యొక్క భోజనాన్ని, ఆహారాన్ని అందించడం అనేది భారతదేశ చరిత్రలోనే ఇది ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి విషయం. ఎందుకంటే ఎక్కడా కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ పథకం లేదు. 5 రూపాయలకే ఈ విధంగా అక్షయ పాత్ర ద్వారా శుచి, శుభ్రతతో, రుచితో కూడుకున్నటువంటి భోజనాన్ని ఏర్పాటు చేయడం అనేది అభినందించినట్టు. ఈ రోజున రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఎక్కడికి పోయినా, ఏ అన్నా క్యాంటీన్ల ముందుకు వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా దేవుడు మహానుభావుడు ఈ రోజున మళ్ళా మా ఆకలి తీరుస్తూ ఉన్నాడు అన్నగారి పేరు చెప్పి అనేటువంటి ఈ రోజున అందరూ ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో మేము చెప్పేది ఏంటంటే ఏ ప్రభుత్వమైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడి పేదవాడి పొట్ట కొట్టకూడదు, పేదవాడికి తిండి పెట్టాలన్నట్టు ఉద్దేశం, సదుద్దేశంతోనే ఎవరైనా ఆలోచించాల్సిన విధానం ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు దాదాపు 100 క్యాంటీన్ల ద్వారా ఆహారాన్ని ఈ రోజున అందిస్తూ ఉన్నాము. ముందు కూడా మిగిలిన క్యాంటీన్లన్నింటినీ కూడా పునరుద్ధరించి ఈ యొక్క రాష్ట్రంలో ఎవరైతే పేద బలహీన బడుగు వర్గాలకు సంబంధించిన వారు ఉన్నారో వాళ్ళెవరూ కూడా ఆకలితో లేకుండా వాళ్ళ కడుపు నింపేటటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క పథకాన్ని మరి ఇచ్చిన మాటలో, వాగ్దానంలో భాగంగా ఈ ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేమంతా కూడా కృతజ్ఞతలు తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేసుకుంటాం. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అడిగి జనాన్ని మోసం చేసిన రాక్షస పాలనకు విముక్తి కలిగించి బాబు గారు చెప్పిన మాట మీద అందరూ 94% ఓట్లతో కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. బాబు గారు 100 రోజుల్లో
అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తారని చెప్పారు. కానీ 100 రోజుల్లో 60 రోజుల్లోనే అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. దాని తర్వాత లోకేష్ గారు మంగళగిరిలో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ భోజనాన్ని కింద పడేసి పోలీసుల ద్వారా దౌర్జన్యం చేసి ఆ పాపం కట్టుకున్నారు. కానీ బాబు గారు కృతనిశ్చయంతో నేను పేదలందరికీ రామారావు గారు పెట్టిన పథకాన్ని మళ్ళా అమలు పరచాలన్న ఉద్దేశంతో ఈ క్యాంటీన్ని 101 క్యాంటీన్లు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించారు. గత ప్రభుత్వం అన్ని వర్గాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయటమే కాకుండా పేదలకు 5 రూపాయలకే భోజనం అందించే అన్నా క్యాంటీన్లను మూసివేయటం హేయమైన చర్య అని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మండిపడ్డారు. మాట ప్రకారం నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పేదవాడి పొట్ట నింపేటువంటి కార్యక్రమాన్ని 2014-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం అన్న క్యాంటీన్ల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినప్పటికీ గత ప్రభుత్వం పేదవాళ్ళని పస్తులుండేటువంటి విధంగా అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అన్నా క్యాంటీన్లను పూర్తిగా తీసివేసినటువంటి పరిస్థితులు. ఈరోజు ఒక సామాన్యుడు, మధ్యతరగతి, అలాగే పేదవాడు, కార్మికుడు నగరానికో లేకపోతే ఏదైనా పని మీద గుంటూరు లాంటి నగరానికి వస్తే మధ్యాహ్నం పూట భోజనం చేయాలంటే 100 రూపాయలు పెట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వారు భోజనం చేయకుండా ఆకలితో అలమటిస్తూ నగరంలో తిరిగి ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వారికి కానీ ఒక కార్మికుడు ఉదయాన్నే పని చేసుకునే ఆలోచనతో భోజనం లేక కూలీ వచ్చిన తర్వాత తిందామనే ఆలోచనతో వచ్చినటువంటి పేదవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా పస్తులుండకూడదనే ఆలోచనతో ఒక మంచి సంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు ఈరోజు 100 చోట్ల దాదాపు ప్రతిరోజు కూడా 26,500 రూపాయల ఖర్చుతో 350 మందికి అన్నం పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితులను, ముఖ్యంగా రాష్ట్రంలో పేద వర్గాలకు భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతో పేదవారి సంక్షేమమే మహాధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు గుంటూరు నగరంలో దాదాపు 8 చోట్ల అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది. గౌరవ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, అలాగే సిబ్బంది యావత్తు ఈరోజు ఒక సంకల్పంతో వీరందరూ కూడా పేదవారికి మంచి చేయాలనే సంకల్పంతో మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రజలు దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అక్టోబర్లో అందులో గుంటూరు నగరంలో కూడా ముఖ్యంగా ఇప్పుడే కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకునడం జరిగింది. ఆటో నగర్ ప్రాంతంలో కానీ, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర కానీ, మూడోది మన గవర్నమెంట్ హాస్పిటల్, ఈ 3 చోట్ల కూడా పెట్టమని ప్రతిపాదనలో ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. అది ఎందుకంటే ఈ 3 చోట్ల హెవీగా రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలు, ముఖ్యంగా కార్మికులు ఎక్కువ శాతం ఆటో నగర్లో ఉదయం నుంచే వాళ్ళు పనులకు వస్తారు, మధ్యాహ్నం పూట భోజనాలకు ఇబ్బంది అవుతుందని ఆటో నగర్ ప్రాంతంలో మరీ ముఖ్యంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే అక్షయ పాత్ర వాళ్ళు ఈరోజు ఎంతో ఇనిషియేట్ తీసుకొని గతంలో కూడా వాళ్ళని సహకరించారు. అలాగే ఈసారి కూడా పెద్ద ఎత్తున వాళ్ళ సేవాభావంతో, సంకల్పంతో, మంచి ఆలోచనతో వాళ్ళు ముందుకొచ్చినందుకు అక్షయ పాత్ర ప్రతినిధులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఈరోజు పెద్దగా చెప్పండి 2014-19 కాలంలో మరి స్థాపించబడ్డటువంటి అన్నా క్యాంటీన్స్ వివిధ కారణాల వల్ల క్లోజ్ చేయబడ్డాయి. తిరిగి
మన ప్రభుత్వం ఇప్పుడు ఆలోచన చేసి ఆగస్టు 15 నుంచి ప్రజలకి అంటే పేదవాళ్ళకి, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వారు ఎవరైతే మరి తక్కువ ప్రైస్లో మరి ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈ కార్యక్రమం అంటే మీకు తెలుసు, బయట ఏది ముట్టుకున్నా కూడా రేట్స్ ఎక్కువగా ఉండే హోటల్స్కి వెళ్ళినా కూడా మరి 5 రూపాయలకి మరి బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్, డిన్నర్ 3 రకాలు ప్రొవైడ్ చేయడం అనేది అక్షయ పాత్ర వాళ్ళ యొక్క సహకారం. అట్లాగే గవర్నమెంట్ దీని వెనుక మీకు అందరికీ తెలియాల్సింది ఏంటంటే గవర్నమెంట్ మళ్ళీ దీన్ని పే చేస్తున్నారు. అంటే మనకు 5 రూపాయలు అంటే సబ్సిడైజ్ ప్రైస్లో ఇస్తారు కాబట్టి ఆ కృషి దానికి అనుగుణంగా కొంతమంది డోనర్స్ కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి నగర ప్రజలకి మేము ఇచ్చేటటువంటి పిలుపు, నగర ప్రజలనే కదా గుంటూరు జిల్లా వాసులందరూ కూడా ఎవరైతే దాతృత్వం ఉన్నటువంటి దాతలందరూ కూడా అన్నదానం అన్నింటిలో కూడా గొప్ప దానం. మరి అలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఈ ప్రోగ్రామ్కి అన్నా క్యాంటీన్ ద్వారా ఏదైతే మనము చేస్తున్నామో ఈ ప్రోగ్రాంకి మీ యొక్క వంతు సహాయ సహకారాలు అందించాలని, అట్లాగే దాతలు ముందుకు వచ్చి దీనికి విరివిగా విరాళాలు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని మన గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పెద్ద ఎత్తున చేయబోతాం రాబోయే రోజుల్లో. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇంకొక 2 యూనిట్స్ పెట్టేదానికి ప్లాన్ చేస్తున్నాము. అట్లనే వెస్ట్, పత్తిపాడు కాన్సెన్స్ 3 కాన్సెన్స్లు కవర్ అయి ఉంటుంది కాబట్టి ఎక్కడైతే నీడ్ ఉంటుందో, రద్దీ ఉంటుందో, డిమాండ్ ఉంటుందో అక్కడ దానికి అనుగుణంగా భవిష్యత్తులో ప్లాన్ చేయడానికి మేము మా వంతు కృషి చేయడం జరుగుతుంది. తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఈ రోజు ఉదయం నుంచి విదేశాలకు వెళ్తున్నానని, కొన్ని మీడియా సంస్థలు మరియు పని పాట లేని టీడీపీ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలియజేశారు. తనపై తెలుగుదేశం పార్టీ దాని అనుకూల మీడియా చేస్తున్న ప్రచారంపై వైఎస్ఆర్సీపీ నేత విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి పారిపోవాల్సిన అవసరం తనకు లేదంటూ ఓ వీడియో విడుదల చేశారు. నేను విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించానని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు. విజయవాడ నుంచి పారిపోవాల్సిన అవసరం నాకు లేదు. నా నియోజకవర్గ ప్రజలకి, కార్యకర్తలకి 24 గంటలు అందుబాటులో ఉన్న పని పాట లేని కొన్ని మీడియా సంస్థలు, టీడీపీ సామాజిక మాధ్యమాలు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం నుంచి గారా కొన్ని మీడియా ఛానల్స్లో, అదేవిధంగా పని పాట లేని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో నేనేదో పారిపోవటానికి ప్రయత్నించానని చెప్పని అసత్య ప్రచారాలు ఈరోజు ఉదయం నుంచి గారా ప్రచారం చేస్తాం జరుగుతుంది. ఈరోజు పారిపోవాల్సిన అవసరం కానివ్వండి, పారిపోవాల్సిన కర్మ కానివ్వండి నాకేమీ లేదు. అలాంటి అవసరం గారా నాకు లేదని చెప్పి ఈరోజు ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. దాదాపుగా 2 నెలల నుంచి గారా విజయవాడలో మా కార్యాలయంలో కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో కానివ్వండి, తూర్పు నియోజక ప్రజానికానికి కానివ్వండి 24 గంటలు అందుబాటులో ఉంటుంది. దేనికి పారిపోవాలి? నిజంగా కోర్టు వారు కనుక మేము తప్పు చేశానని చెప్పని భావిస్తే కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకున్నా, లేకపోతే ఏ శిక్ష విధించినా దాన్ని దమ్ముగా స్వీకరించి దాన్ని ఇచ్చేస్తాం. అంతేగాని మీరు పెట్టే తప్పుడు కేసులకి వీటికి భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు లేదని చెప్పని మరొకసారి చెప్తాను. విశాఖ ఉమ్మడి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా బొత్స సత్యనారాయణ ఎన్నికయ్యారు. బొత్సకు ఎమ్మెల్సీగా ధృవీకరణ పత్రాన్ని అధికారులు అందజేశారు. ఇవాళ బొత్స ఎమ్మెల్సీ ఎన్నికకు అధికారికంగా అధికారులు ప్రకటించారు. సార్ కొద్దిగా అనుకున్నాడు సార్ ఇటు థ్యాంక్ We get next meeting. Next official meeting. Yes, sir. Both can
Attend all the meetings. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన మరొక ప్రయోగం విజయవంతం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ. రెడ్ బుక్ అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్ట ప్రకారం శిక్షించడం మంత్రి నారా లోకేష్ స్పష్టం. తనపై తెలుగుదేశం పార్టీ దాని అనుకూల మీడియా చేస్తున్న ప్రచారంపై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ నేత విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.